సిర్గాపూర్ మండలం నల్లవాగు గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పెద్ద శంకరంపేట్ మండలం చిలపల్లి గ్రామానికి చెందిన దార నిఖిల్ మృతి చెందడంతో విద్యార్థి మృతికి పాఠశాల సిబ్బంది కారణం అని వారి తల్లిదండ్రులు దార సుధాకర్ వారి బంధువులు పాఠశాల బయట ఆందోళన చేస్తున్నారు. నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి అక్కడికి చేరుకోగా విద్యార్థికి గత కొద్ది రోజులుగా జ్వరం వస్తున్నా ప్రభుత్వము పాఠశాల సిబ్బంది మరియు ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే విద్యార్థి మృతి చెందినట్లు వారి తల్లిదండ్రులు విన్నవించారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చీఫ్ సూపరింటెండెంట్ గారితో ఫోన్లో మాట్లాడి విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపాల్ మరియు సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం మరియు 10 లక్షలు ఆర్థిక సాయం ఇప్పించి వారిని ఆదుకోవాలని కోరారు. విద్యార్థి అంత్యక్రియలకు ప్రభుత్వం నుండి 50,000 రూపాయల ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందింపజేసిన మాజీ ఎమ్మెల్యే వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారితో పాటు ఉండి ప్రభుత్వంపై పోరాటం చేస్తానని కుటుంబ సభ్యులకు భరోసాను కల్పించారు. కానీ ఆ స్కూల్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పనికి రాకుండా అది విద్యార్థుల చౌకు అది నిలయమైలాగా తయారైపోయింది. నిన్ననే ఒక అబ్బాయి లిఖిల్ అనే అబ్బాయి 9వ తరగతి ఏ సెక్షన్లో చదువుతున్న అబ్బాయి, వాళ్ళ తల్లి పేరు మంజుల, తండ్రి పేరు సుధాకర్, చిల్లపల్లి విలేజ్ శంకరంపేట మండలం అబ్బాయి నిన్న మరణించడం జరిగింది. దానికి కారకులైన ఎవరైతే ఆఫీసర్ ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదే మాదిరిగా ఆ పిల్లోడు చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు, ఆయన కూడా తండ్రి కూడా ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడుతుండు. 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా చెల్లించాలి, వాళ్ళ కుటుంబంలో ఒకటి ఉద్యోగం కూడా ఇప్పించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతున్నాయో టోటల్గా మా కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి మొత్తం టోటల్ తెలంగాణ స్టేట్లో 1000 పైన రెసిడెన్షియల్ స్కూల్ పెట్టేసి ప్రవీణ్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ని దానికి హెడ్ చేసేసి మంచిగా నడిపిస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నల్లవాగులో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎన్నో వందల ఇన్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఎంతోమంది పిల్లలు చదువుకోవాల్సిన చదువు అంటే విద్యాలయం అంటే అది దేవాలయంతో సమానం, కానీ విద్యాలయాన్ని శ్మశాన వాటిగా తయారు చేస్తున్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వెంటనే ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం మరి ఈ విద్యాలయాలన్నీ కూడా చక్కదిద్దాలని చెప్పేసి మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం, అది కడతాం, ఇది కడతామని గప్పాలు చెప్పుకుంటూ టైంపాస్ చేసి ఈ విద్యాలయాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీరు కట్టారు, అది కాదు ఇది పోదు, కానీ ఈ విద్యాలయాలు అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే నడిపించామో ఆ రకంగా నడిపించాలి. ఈ విద్యార్థి చనిపోయిన విద్యార్థికి తండ్రి కూడా చెప్తుండు, వాళ్ళ మామ కూడా చెప్తుండు, స్కూల్లో సరైన భోజనం పెట్టలేదు, సరైన ట్రీట్మెంట్ లేదు, సరైన చదువు కూడా చెప్తలేదని చెప్పేసి ఆ విద్యార్థి మామ